మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ ఫీమేల్ పొలిటికల్ థింకర్స్కి అండ్ మేల్ పొలిటికల్ థింకర్స్కి చాలా తేడా ఉంటుంది. అంటే మేల్ థింకర్స్ రాసేదాన్ని 2-3 సార్లు చదివితేనే కదా అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ క్లారిటీ ఉండదు. అంటే ఇక్కడదక్కడ రాసేస్తారు అండ్ అది కూడా క్లారిటీ ఉండదు దాంట్లో. వాళ్ళే ఒక కన్ఫ్యూజన్లో ఉండి రాస్తారు, ఆ కన్ఫ్యూజన్ మనం ఎదురుతారు. బట్ ఫీమేల్ థింకర్స్ అట్లా కాదు. ఫస్ట్ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, ఆ క్లారిటీతో రాస్తారు కాబట్టి మనకి జస్ట్ ఒక్కసారి చదివితే చాలు క్లియర్గా అర్థమైపోతుంది. పొలిటికల్ థింకర్స్ అనే కాదు, అందరూ రైటర్స్ అని చెప్పొచ్చేమో మేబీ. అప్పట్లో చాలామంది విమెన్ని వాళ్ళని ముందుకు రానియలేరు కాబట్టి అట్లా వెనుకబడిపోయిండే తప్ప మేబీ వచ్చినంటే ఎంత మంచి ఇంకా రాసేవాళ్ళేమో మేబీ కదా. అందరూ మేల్ థింకర్స్ ఏమో పవర్ అనేది ఒక ఫోర్స్ లేదంటే పర్సుయేషన్, కంట్రోల్ ఇట్లా టర్మ్స్ యూజ్ చేసిండ్రు. బట్ వేరాజ్ ఈమె అన్నా అర్డెంట్ ఏం చెప్తుంది అంటే, మీరు పర్సుయేషన్, ఫోర్స్ అనే టర్మ్స్ని యూజ్ చేసినప్పుడు అది వైలెన్స్ అవుతుంది కానీ పవర్ ఎలా అవుతుంది? ఈమె ఏమంటుందంటే పవర్ ఈజ్ అ ఎబిలిటీ టు క్రియేట్ క్యాపబిలిటీస్ అండ్ ఇట్స్ అ కలెక్టివ్ థింగ్, నాట్ ఇండివిజువల్ థింగ్. పవర్ ఈజ్ అ యాక్షన్ ఆర్ ఎబిలిటీ విచ్ బిల్డ్స్ రిలేషన్షిప్ అండ్ ఇట్ క్రియేట్స్ క్యాపబిలిటీస్. సో ఇట్లా క్లారిటీగా చెప్పిందనమాట. మిగతా వాళ్ళు మేల్ థింకర్స్ చాలామంది ఉన్నారు, ఈమె ఒక్కతే ఫీమేల్ థింకర్ ఉంది. ఇక్కడ పవర్ గురించి మాట్లాడే వాళ్ళలో వాళ్ళు మాట్లాడేవి ఎంత కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. బట్ ఫైనల్గా ఈమె చదివేసరికి అవి కూడా క్లారిటీ. సో ఎవరైతే చదువుతారో మంచిగా గుర్తుండాలంటే దిస్ ఇస్ ద ట్రిక్. అంటే యూ హ్యావ్ టు రీడ్ కంపారిటివ్లీ. కంపేర్ చేస్తూ చదివితే ఏమవుతుందంటే మంచిగా గుర్తుంటుంది. పెద్ద పెద్ద టిప్స్ ఇచ్చేంత మేధావిని ఏం కాదు కానీ ఏదో తోచింది తెలిసింది ఇస్తున్నా అంతే. టేక్ ఇఫ్ యూ వాంట్, ఇఫ్ యూ డోంట్ వాంట్, డోంట్ టేక్ ఇట్.